హైదరాబాద్ నగరానికి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఉదయం లేవగానే చాలామంది తెలుసు ఇరానీ ఛాయ్ అని తాగుతారు, ఇరానీ ఛాయ్ అంటారు. ఇటీవల కాలంలో రంజాన్ చూసినప్పుడు రంజాన్లో కూడా హలీం తింటారు. కొన్ని హోటల్స్ చూస్తుంటాం, మెహఫిల్ అని, అదేవిధంగా బావర్చి అని ఈ పేర్లు వింటూ ఉంటాం మనం. ఇవన్నీ కూడా ఎక్కడ పదాలు అనుకున్నారు? ఇది ఇరాన్ యొక్క పదాలు. ఇరాన్ అంటే పాతకాలంలో ఈ మధ్యప్రాచ్య దేశం అంటే పర్షియా అని ఇరాన్ అని పిలిచేవారు. 1591లో కులీ కుతుబ్ షా అన్నటువంటి ఒక వీరుడు ఈ హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడని మన పుస్తకాల్లో కూడా చదువుకున్నాం. ఈ కులీ కుతుబ్ షా ఎక్కడ వాడంటే ఇరాన్ వాడు. కులీ కుతుబ్ షా వంశస్థులు, అసఫ్ జాహీలు వీళ్ళందరూ కూడా ఇరాన్ నుంచి వచ్చేసారు. ఇక్కడ గోల్కొండ కోట కానీ, ఇక్కడ ఉన్నటువంటి సాలార్ జంగ్ మ్యూజియం కానీ, అనేక రకాల చారిత్రక కట్టడాలు మొదలుకొని అనేక రకాలు ఇప్పుడు మనం చూసామంటే కుతుబ్ షాహీ టోమ్స్ అంటాం. వాళ్ళ నిర్మాణ శైలి డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే శతాబ్దాల తరబడి ఇరాన్ దేశానికి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ వాసులకి నగరానికి విడదీయరాని అనుభవం ఉంది. అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి, అదేవిధంగా కుతుబ్ షాహీలకి ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు 1591 నుంచి మొన్న 1947కి స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో హైదరాబాద్ నగరానికి, అప్పటి వరకు కూడా సుమారుగా 450 సంవత్సరాల పాటు ఉన్నటువంటి చరిత్రకి ఇరాన్కి దగ్గర సారూప్యత ఉంది. మనందరం కొన్ని పదాలు వాడుతుంటాం. మనం దుకాన్ అంటాం, కుర్సీ అంటాం, కర్సా అంటాం, అంటే ఖర్చు అంటాం, అదేవిధంగా బజార్ అంటాం. కొన్ని ప్రదేశాలు చూసినట్టయితే బాగ్ అంబర్పేట్, బాగ్, ఈ పదాలన్నీ కూడా ఇవి తెలుగు పదాలు కావు. ఇవన్నీ కూడా ఇరాన్ యొక్క పదాలు. పర్షియా దేశపు పదాలని జనసామాన్యంలో మనం ఏం చేసేసుకున్నాం అంటే మన పదాలుగా వాడేసుకోవడం మొదలుపెట్టాం. మనం అనేక పదాలు 1-2 కాదు, చరిత్రకారులు లిస్ట్ తీస్తే మనం పొద్దున్నే సాయంత్రం దాకా మనం మాట్లాడుకున్న మాటల్లో సుమారు ఒక 10 పదాలు అవే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాడు దుకాన్, ఈ దుకాన్ పదం హిందీ కాదు, ఉర్దూ కాదు, ఇట్స్ ఎ పర్షియన్ వర్డ్.